ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న భవంతులు అగ్నిగోళాల్లా కనిపించాయి. హైరైజ్ అపార్ట్మెంట్స్ నుంచి అగ్నికీలలు నింగికి ఎగిసిన దృశ్యాలు షాక్కు గురిచేశాయి. హాంకాంగ్లో అగ్ని ప్రమాదం జరిగి 24 గంటలు దాటిపోయింది. ఇప్పటికీ కొన్ని బ్లాకులు మండుతూనే ఉన్నాయి. వందలాది మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘోర విపత్తుకు బాధ్యులెవరు? మంటలు వేగంగా వ్యాపించడం వెనుక మానవ తప్పిదం ఉందా? గత 6 దశాబ్దాల్లో ఎన్నడూ చూడని అగ్ని విపత్తును చూసింది హాంకాంగ్. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరమ్మతుల కోసం కిటికీల వద్ద ఉంచిన పాలిస్టరైన్ బోర్డుల వల్లే మంటల తీవ్రత పెరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. హాంకాంగ్ ఆకాశ హర్మ్యాల్లో ఎగిసిపడిన మంటలు అసాధారణ రీతిలో వాయు వేగంతో వ్యాప్తి చెందినట్టు అధికారులు గుర్తించారు. పాలిస్టరైన్ బోర్డులే ఇందుకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మరమ్మతుల నేపథ్యంలో ఈ భవంతులకు ఉన్న కిటికీలకు పాలిస్టరైన్ బోర్డులను అమర్చారు. దీనికి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఈ బోర్డులకు అంటుకుని వేగంగా పలు అపార్ట్మెంట్లకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. రిపేర్ పనుల కోసం వెదురు బొంగులు, ఆకుపచ్చ రంగులో ఉండే నిర్మాణ మెష్లను కూడా ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన హౌసింగ్ కాంప్లెక్స్ ను 1983లో నిర్మించారు. ఇందులో మొత్తం 8 టవర్లు ఉన్నాయి. ఒక్కోటి 31 అంతస్తులతో ఉన్న హైరైజ్ బిల్డింగ్స్. చాలా దగ్గరగా ఉన్న ఈ టవర్స్ లో మొత్తం 1984 ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 4600 మంది నివసిస్తున్నారు. వారిలో 40% పైగా 65 పైబడిన వారేనని సమాచారం. అగ్ని ప్రమాద ఘటనలో ఈ కాంప్లెక్స్ లోని 7 టవర్లకు మంటలు అంటుకున్నాయి. ఇప్పటికీ కొన్ని బ్లాక్లు మండుతూనే ఉన్నాయి. మరమ్మతుల పేరుతో ఏడాదికి పైగా అపార్ట్మెంట్ కిటికీలను సీల్ చేసే ఉంచారు. కొన్ని ఫైర్ అలారంలను ఆపివేశారు. దీంతో ప్రమాదం జరిగినప్పుడు విషయం అందరికీ తెలియలేదు. ఇది ప్రమాదం కాదు, చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 55 మంది మృతి చెందగా ఇంకా 270 మందికి పైగా ఆచూకీ తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు ఇప్పటి వరకు 3 అరెస్టు చేశారు. హాంకాంగ్లో ఈ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడం 60 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 1962లో షామ్ షుయిపో ప్రాంతంలో ఓ భవనంలో మంటలు చెలరేగి 44 మంది చనిపోయారు. 1996లో గార్లే బిల్డింగ్లో జరిగిన ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.